అలాగే మనకి ఈ దోషాలు అనేవి దశలు కూడా జరుగుతూ ఉంటాయి కదా గురువుగారు. శని మహర్దశ అని, రాహు మహర్దశ అని, ఈ ఒక్కొక్క గ్రహం అలాగే వాటికి వచ్చే దోషాలు, అంతర్దశలు వీటన్నిటి గురించి కూడా వివరించండి. మొత్తం మనకి వింశోత్తర దశ అంటాం. అంటే వింశోత్తర దశ అనగా ఏమిటంటే మానవుడి ఆయుప్రాయం వచ్చి 100 సంవత్సరాలు, కానీ వింశోత్తర దశ ప్రకారం చూస్తే ఆయు వచ్చి 120 సంవత్సరాలు. అంటే అది ఏ రకంగా చెప్పొచ్చు అంటే రవి మహాదశ వచ్చి ప్రమాణం 6 సంవత్సరాలు, చంద్రమహాదశ ప్రమాణం వచ్చి 10 సంవత్సరాలు, కుజ మహాదశ ప్రమాణం వచ్చి 7 సంవత్సరాలు, అలాగే రాహు మహాదశ ప్రమాణం వచ్చి 18 సంవత్సరాలు, అలాగే గురు మహాదశ ప్రమాణం వచ్చి 16 సంవత్సరాలు, అలాగే శని మహాదశ ప్రమాణం వచ్చి 19 సంవత్సరాలు, తర్వాత బుధ మహాదశ ప్రమాణం వచ్చి 17 సంవత్సరాలు, తర్వాత కేతు మహాదశ వచ్చి మరలా 7 సంవత్సరాలు, చిట్ట చివరి దశ శుక్ర మహాదశ 20 సంవత్సరాలు. అంటే అత్యధికంగా దీర్ఘకాలికంగా కొనసాగే దశ అంటూ ఉంటే అది శుక్ర మహాదశ, తదనంతరం శని మహర్దశ 19 సంవత్సరాలు, ఆ తర్వాత రాహు మహాదశ 18 సంవత్సరాలు, అలా తగ్గుతూ వస్తుందమ్మా. అయితే ఈ దశలన్నీ కూడుకుంటే మనకి ఎంత ఎన్నేళ్ళు అవుతుంది? 120 సంవత్సరాలు. కానీ మానవ ఆయుర్దాయం వచ్చేసరికి మనము మనిషి పుట్టినప్పుడు ఆ టైంలో వాడు ద్వితీయ పాదంలో పుట్టచ్చు, మూడో పాదంలో పుట్టచ్చు, ఏకపాదంలో పుట్టచ్చు. కానీ ఆయా మన ప్రాంతాలను బట్టి మనము కుదించగా ఆ దశ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్గా వింశోత్తర దశ 120 సంవత్సరాలు రాదు. సరేనమ్మా. అయితే ఉదాహరణకి మనము గురు మహాదశ తీసుకుందాం. గురు మహాదశ అంటే నవగ్రహాల్లో అత్యంత శుభకరమైన గ్రహము, మంగళకరమైన గ్రహము ఈ గురు మహాదశ. ఈ గురుగ్రహం అనేది ఉంది కాబట్టి ఈ గురుదశలో ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటమ్మా, గురువు యొక్క వీక్నెస్ ఏంటంటే మనం ఎంత బాగా కులదేవాన్ని ఆరాధించినా, మన ఇష్టదైవాన్ని ఆరాధించినా దైవ దోషణ చేయకూడదు. అంటే దేవతని మన నచ్చిన దేవాన్ని పూజించుకోవాలి. అంటే మనకి తప్పదు అన్నట్టుగా కాకుండా భక్తిగా నమ్మకంగా ఆరాధిస్తూ చేస్తూ ఉంటే ఆ గురువు అనేవాడు మన పట్ల సుముఖత పాటించి మనకి మార్గం నిష్కంటకంగా చేసి సుగమం చేస్తాడు. అలాగే గురువు సువర్ణకారకుడు కాబట్టి అక్కడ మనకి ఎంత దైవారాధన చేస్తే, ఎంత సాధ్యం వరకు వ్రతాలు, నోములు ఇలాంటివి మనకు భక్తియుక్తలాగా చేస్తుంటే మనకి ఆ గురుబలం ఆటోమేటిక్గా వస్తుందమ్మా. తర్వాత ఇంకా శని మహర్దశ. శని మహర్దశలో ఏంటంటే శనికి ఏంటంటే తల్లి తర్క వితర్కాలు చేయకూడదు. అంటే ఏ పని చేసినా సరే సాధ్యంత వరకు తర్క వితర్కాలు చేయకుండా, వాదన లేకుండా వెళ్తూ ఉండి, మరి ఇంకోటి ఏంటంటే ఏ పని చేసినా సరే నిస్వార్థంగా చేయాలి. అంటే శనికి నిస్వార్థంగా చేసిన వాడే నచ్చుతాడు. కాబట్టి ఏదైనా మనం పని చేసినా, ఏదైనా ఒక సహాయం చేసినా మనము నిష్కామిగా, అంటే నిష్కామి అంటే కోరిక లేకుండా నిస్వార్థంగా చేస్తే శని అతని పట్ల ఉదారమైన దృష్టిని ప్రకటిస్తాడు, అతన్ని అత్యంత సంపన్నుడుగా మారుస్తాడు.